ఇప్పుడు చెప్పబోయే కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ మీరు చేశారంటే హై ఛాన్సెస్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడానికి. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి రిపోర్ట్ అవుతుంది. నంబర్ 1, సేవింగ్స్ అకౌంట్‌లో 10,00,000 ఆర్ 10,00,000 కంటే ఎక్కువ ఒక సంవత్సరానికి మీరు డిపాజిట్ చేసినా, కరెంట్ అకౌంట్‌లో 50,00,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంక్ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి రిపోర్ట్ చేస్తాయి. ఈ కేసెస్‌లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసనేది మ్యాండేటరీ. ఇఫ్ మీరు గాని ఫైల్ చేయలేదంటే మీకు 100% నోటీస్ వస్తుంది. ఎక్స్‌ప్లెయిన్ థిస్ ట్రాన్సాక్షన్స్ అని. నంబర్ 2, మీరు క్యాష్ విత్‌డ్రాల్ ఒక సంవత్సరానికి 1,00,00,000 కంటే ఎక్కువ చేశారంటే 2% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఇఫ్ మీరు కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే 20,00,000 నుంచి 1,00,00,000 విత్‌డ్రాల్ వరకు 2% టీడీఎస్‌ను, 1,00,00,000 కంటే ఎక్కువ విత్‌డ్రాల్‌కి 5% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, మీరు బిజినెస్ చేసే పర్సన్ అయితే ఒక రోజుకి ఒక పర్సన్ నుంచి మాక్సిమం 2,00,000 వరకే క్యాష్‌లో తీసుకోగలరు. 2,00,000 కంటే ఎక్కువైతే మీకు 100% పెనాల్టీ ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేస్తుంది. నెంబర్ 4, మీరు బిజినెస్ చేసే పర్సన్ అయితే లోన్ తీసుకున్న, లోన్ రీపే చేసిన ఒక పర్సన్ నుంచి 20,000 కంటే ఎక్కువ మీరు క్యాష్‌లో రిసీవ్ చేసుకోకూడదు ఆర్ పే చేయకూడదు. మీరు అలా కాకుండా 20,000 కంటే ఎక్కువ చేస్తే 100% మీకు పెనాల్టీ లెవీ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, మీరు డొనేషన్ చారిటబుల్ ట్రస్ట్స్‌కి ఇచ్చేటప్పుడు 2,000 కంటే ఎక్కువ క్యాష్‌లో చేశారంటే మీకు ఏటీజీ డిడక్షన్ అప్లికబుల్ అవ్వదు. సో, మీరు ఎప్పుడు పేమెంట్ చేసినా బ్యాంక్ మోడ్స్‌లోనే చేయండి. పాయింట్ నెంబర్ 6, మీరు బిజినెస్ చేసే పర్సన్ అయితే ఒక రోజుకి ఒక పర్సన్‌కి 10,000 కంటే ఎక్కువ క్యాష్‌లో గాని పే చేస్తే దాన్ని ఎక్స్‌పెండిచర్‌గా క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలో చేయదు.